ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా వార్డ్ మెంబర్ల ఓట్లను, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో భారీగా పోటెత్తారు ఓటర్లు. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. అలాగే సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. 1 గంట వరకు 84.51% పోలింగ్ నమోదైంది. చెన్నూరులో 87.99%, భీమారం 88.19%, కోటపల్లి 85.98%, జైపూర్ 80.64%, మందమరిలో 79.24% పోలింగ్ నమోదైంది. ఇక అత్యధికంగా భీమారం మండలంలో 88.19% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జిల్లాలోని 7 మండలాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఖమ్మంలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డులలో కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. భద్రాద్రిలో 155 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటగా వార్డు మెంబర్లు, తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూరులో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లాలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 5 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఇక లాస్ట్ ఫేజ్లో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బోధులో పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్లో ఓటర్లు భారీగా బారులు తీరారు. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 24 మండలాల్లో 530 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగింది. 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా వార్డ్ మెంబర్ల ఓట్లను, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. చివరి దశ ఎన్నికల్లో భారీగా పోటెత్తారు ఓటర్లు. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.